నా చేతుల్లో దేవుడు చేతులు ఇచ్చి నేను తింటా. నీకు ఇష్టం అని చెప్పి ఆ పిల్ల కర్రీ చేసింది, ఎక్స్ట్రా చేయక అర్థమవుతుందా? ఇది కూడా ఫుడ్డే కదా, మేము అందరం తిన్నాం, నువ్వు ఒక్కడే మాట్లాడతలే. నువ్వు కలుపుకుందా నేను తింటా అంటున్నా. నువ్వు తెలిసి కూడా ఎట్లా మాట నాకు అర్థమైతే లేక ఆమె తినిపిస్తే నేను ఎందుకు తింటా చెప్పు ఒక మాట. నాకు నేర్చుకొని నేను తింటా నాకు ఆకలి వచ్చినప్పుడు. కాదు వీడు ఎన్ని అబద్ధాలు చెప్పబోయిండు వచ్చి బయటికి, నేనేమన్నా అన్నానా మళ్ళా? అర్థం చేసుకోక ప్లీజ్. నువ్వు పెట్టాకు నువ్వు పెట్టాకు, మంచి పెట్టినావు ఇదంతా నాకు. అట్లా తప్పే, కానీ నార్మల్గా చెప్తున్నా నేను, తినిపిరా. నేను చెప్తున్నా నా దగ్గర రాకు, నువ్వు నన్ను చెడ్డ చేయకమని అర్థమవుతుందా? నేనేం చెడ్డ చేసలే, నీ మంచిగా కోరుకున్నా. నా మంచి వద్దు, నువ్వే వద్దనప్పుడు నీ మంచి నాకెందుకు? చెప్తుంది దెంగే అంటుంది బయటకు. నేను అట్లా అన్నది అసలు ఏమన్నా పోవచ్చు కదా బయటకు అంట. ఏమవుని ఇప్పుడు కాలు మొక్కుతుంది, నాకు కోపం వస్తుంది. నేను కొట్టినా అనుకో, పిచ్చిలు అంచోడు కొట్టినా నా పని తెంగుతారు మళ్ళా. మీ తమ్ముడికి ఏమైంది? మా రోజు నుంచి మాట్లాడతలేడు, అన్నం తినిపిస్తే తింటలేడు, అతను తింటలేడు. మరి నువ్వు అట్లా తేడా చేయడం తప్పే కదా. మళ్ళీ ఏం చేసిన అక్క అసలు తప్పే చెప్పినా లాస్ట్కి ఇట్లా కాదని. తినిపి మళ్ళీ మేము 3 సార్లు చెప్పినాం తింటున్నాను, వాడు తింటలేను. తింటనే లేదు అక్క. ఏమైంది కాకలు వేసినప్పుడు నేను తింటాను. కూర్చో కాకలు లేదు, తర్వాత తింటా. నా చేతుల్లో దేవుడు చేతులు ఇచ్చి నేను తింటా. నేను తింటామనుకో తినరావా? ఏం చేసినాను రావా, నాకు అర్థమవుతలేదు. నేను చెప్పిన లాస్ట్కి అన్నానే అనుకుని తీసుకుపోయినా. నేను దానికేమంటున్నావా? ఏమైనా అంటున్నాను ఇప్పుడు నేను ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఎవరినైనా సరే అన్నానే అనుకునే కదా రావా. దూరం కూర్చోమని. నాకు ఆకలి వేసినప్పుడు నేను తింటా. పొద్దున్న నుంచి తినలే రావా నువ్వు? తింటా. తినరావా? నా ఆకలి నాకు తెలియదా? నువ్వు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటా. మరి ఏమన్నా అంటే అంటాడు, నాకు ఆ పిల్ల ఎవరో తెలియదు. ఫస్ట్ లవ్ చేసి తప్పు చేసా నేను. ఎట్లా మాట్లాడుతున్నాడు అక్క? లవ్ చేసి తప్పు చేసిన ఈ పిల్లకి. చూస్తా. నీకు ఇష్టం అని చెప్పి ఆ పిల్ల కర్రీ చేసింది, ఎక్స్ట్రా చేయక అర్థమవుతుందా? నాకు ఆకలి వేస్తలేదు. పొద్దున్న తిన్నావు అసలుకి? ఎందుకు వేయదు? నాకు ఆకలి వేసినప్పుడు నేను తింటాను. తినలే కదా తిను. అయినా ఇంటికి దగ్గరికి ఎప్పుడు వాళ్ళ మమ్మీ లేదు దాడిలో ఏమైనా ఉంటే ఎవరికి చెప్పుకుంటారు అక్క బాధ అనేది. తిను, అమ్మ అంత ప్రేమతో తీసుకొచ్చినప్పుడు తిను. రోజు నైట్ కూడా తినలేదురా. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజు తినిపిస్తాను. ఎందుకు వేరే? వేరే అక్క. ఫుడ్ పైన ఏంటిది? అదే ఫుడ్ పైన నాకు ఉంది. సరే నేను తినిపిస్తే తింటా. నేను తినిపిస్తే తింటా. నువ్వు వేరే తీసుకురాపో నేను తింటా. ఇది కూడా ఫుడ్డే కదా, మేము అందరం తిన్నాం, నువ్వు ఒక్కడే మాట్లాడతలే. నువ్వు కలుపుకుందా నేను తింటా అంటున్నా. నువ్వు నా కోసం కలుపుకొచ్చా, నేను తింటా. కలుపుకొచ్చినా నీకోసమే కదా. కలిపిన వ్యక్తి నాకు ఎక్స్ట్రా బాగా చేస్తాను, మరీ ఎక్స్ట్రా. ఇది ఫుడ్డే కదా, ఏదైనా తినరావు. తర్వాత మాట్లాడకపోయినా పర్వాలేదు. నేను తినామని నాకు చదువు. ఇగో ఏమైనా గొడవ ఉంటే మాటలతో చేసుకోండి, ఫుడ్ పైన చూపించుకోకండి ఇద్దరు.
నీ కోపం వస్తే ఆ పిల్ల తినదు, ఆ పిల్ల కోపం వస్తే నువ్వు తినవు. సరే నేను తింటా. మరి కొంచెం పైన నా చేతులతో నేను తింటా. ఇవి సార్ నువ్వే తిను. ఇప్పుడు వద్దు, నేను వేసుకొని తింటామని. నాకు ఆకలి వేసినప్పుడు నేను తింటా. చేయకమని ఇట్లా చేయకు, నాకు కోపం వస్తుంది. ఆ పిల్లకు ఉండేది ఆరా తినకపోతే అంటున్నావు. నాకేంటి ఉంటాయి? నీకు ఉంటే తెలుసా మళ్ళా మా ఇద్దరికిద్దరు. నువ్వు తెలిసి కూడా ఎట్లా మాటలు నాకు అర్థమైతే లేక. ఆమె తినిపిస్తే నేను ఎందుకు తింటా చెప్పు ఒక మాట. రోజు ఎవరు తినిపిస్తారు నీకు? నేను తినిపిస్తానా? ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. నేను మంచిగా చెప్తాను. మొన్నటి వరకు మంచిగా ఉన్నారు కదరా. అట్లా అనిపిస్తుంది అంతే నీకు అక్క. పట్టుకో, నేను తినాము. నువ్వు తిను, నీకు అంత ఆకలి వేస్తే తిను, నాకు వద్దు. నేను తినదాకా నేను తినాలి కదా. అయితే లైఫ్ లాంగ్ తిను. మేము అందరం తినమ్మా, ఆ పిల్ల ఒకటే తినదు తెలుసా నీకోసం. నా కోసం అని చెప్పకండి. ఎవరి కోసం? నాకు సంబంధం లేనప్పుడు నా కోసం అవసరం లేదు. ఏం అవసరం లేదు రావన్. నాకు ఆ పిల్ల అవసరం లేదు. ఫుడ్ విషయంలో చేయకట్లా రావన్. ఫుడ్ విషయం నేను ఆమె అంటలేను, ఆమె అంటున్నాను. ఆమె నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఫుడ్ కావాలి, నేను తింటా. నాకు నేర్చుకొని నేను తింటా నాకు ఆకలి వేసినప్పుడు. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తిను రావాలి. నేను ఏం చేసినా అని ఒప్పుకున్నా కదా. నేను అన్న అనుకునే పోయినా అని. నేను దానికి ఏం అంటలేదు. నాకు చేతులు ఇచ్చింది కదా, పుట్టినప్పుడు నా చేతితో నేను తిన్నా కదా. ఇక్కడ ఉన్నప్పుడు నుంచి ఎవరు తిన్నారా? నువ్వు తిన్నావా? ఆమె ఎప్పుడు వచ్చింది? నేను ఎప్పుడు మారిపోతారు అక్క, మనుషులు మారిపో. ఒకరు నా చేతులు తినాలి చెప్తున్నట్టే డైలాగ్ చెప్తుంది చూడు. కొంచెం కొంచెకాలమే బాగుంటుంది. నిన్న నైట్ తిన్నాడు. నువ్వు తింటావురా? నిన్న మార్నింగ్ తిన్నా నేను. ఆకలి వేసినప్పుడు తింటాం మళ్ళా. నీకోసం కావేరి ఉంటుంది. ఇప్పుడు ఏంటి తినిపించాలి? తినరా అందుకే తిన్నాడు. తింటావు తిన ఒక్క చెప్పు రావాలి. మరి మరి తింటా అక్క, నాకు ఆకలి వేసినప్పుడు కొంచెం పైన తింటా. 5 నిమిషాలు ముంగట్నే తింటాను నేను. తినవా? ఇప్పుడు నేను ఎట్లు చెప్పాలి? ఆ పిల్ల చెప్పింది నేను తిన్నట్టు ఉంటుంది. నేను తినను. ఆ పిల్ల అనిపిస్తుంది. ఆ పిల్ల చెప్తే నేను తిన్నట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు తినను. నేను పోయి వేసుకొని తింటా కొంచెం పైనాక. అర్థం చేసుకోక ప్లీజ్. నువ్వు పెట్టాకు మమ్మీ, నువ్వు పెట్టాకు. మంచి పెట్టినావు ఇదంతా నాకు. ఇవే తగ్గించుకో, అర్థమవుతుందా? ఆ ప్లేస్లో నువ్వు లేవక్క. అప్పుడు కూడా అదే మాట చెప్పి ఈరోజు కూడా అదే చెప్తున్నా. ప్లేస్లో లేవంటే ఆ పిల్ల తప్పు చేసిందా? నీకు తెచ్చపై నమ్మకం లేదా? అందరి పైన ఉంది మేడం. ఎందుకు చెప్పాలి అబద్ధం? మళ్ళా అబద్ధం చెప్పిన నైట్ అవుతుంది, 11 అవుతుంది. 11 12 అవుతుంది కదరా. అరే నేనే చంపు పగులుతుంది నువ్వు అర్జున్ తీసా అంటే. అర్జున్ నాకు ఫ్రెండ్ ఎప్పటికైనా. తింటా అంటుండగా రావాలి. ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించు. ఏమైనా కోపం ఉంటే నా మీద చూపి. నీ పైన ఎందుకు చూపిస్తా? నువ్వేమైతావు? అన్నం మీద చూపించక్క. దానిపైన చూపి. మొన్నటి వరకు ఏమైందా? నువ్వేమైతావు అంటున్నావు? మొన్నటి వరకు ఏమైందా పిల్ల? మొన్నటి వరకు. ఇప్పుడు ఇప్పుడేంటిది? కాదు ఒక్క నిమిషం. మాత్రం బయటికి రావాలి నైట్. మాత్రం రావా? ఎన్ని అబద్ధాలు నార్మల్ గా అతను తీసుకెళ్ళి దాంట్లో కాదు. వీడు ఎన్ని అబద్ధాలు చెప్పిపోయిండు వచ్చి బయటికి. నేనేమన్నా అన్నానా మళ్ళా? కొమ్ములు ఉంటాయా? తప్పు అనిపిస్తుందా లేదా? తప్పే కానీ నార్మల్గా చెప్తున్నా నేను. తినిపిరా తింటే రావా? కొంచెం పైన కాలు మొక్కకు నువ్వు కొంచెం పైన చెప్పక్క. నేనేం చేయగలుగుతాను? అక్క నువ్వు పట్టుకోమంటే ఇట్లా పిల్లలకు సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు సపోర్ట్ చేస్తా చెప్పు? అన్నం సపోర్ట్ నేను ఏం చేస్తాను? జస్ట్ అన్నం తిను. ఇట్లా చేసి అక్క నేను ఈడ కూడా ఉండదు, బయటకి వెళ్తా చూడండి. ఇగో అక్క నేను చెప్తాను కొంచెం పైన. ఒకసారి ఆ అన్నం దొరకక ఎంత మంది ఉన్నారు తెలుసా? ఆ అన్నం దొరకక పిచ్చోళ్ళకుండా రోడ్ పైన. నీకేమో దొరికినప్పుడు ఇట్లా చేస్తావా?
నువ్వు అన్నం మీద ఒక్కొక్క మీద తీస్తున్నావు బాయ్. నీకు కావాలి ఆ పిల్ల అట్లా చేస్తున్నా నూకలని కూడా నూకలే నేను. ఏమన్నా ఉంటే నా మీద చెయ్యి రావాలి అన్నం మీద చేస్తున్నావు నువ్వు. అన్నం తినకపోతే అయిపోతుంది కదా. అన్నం పడేయడం అవసరమా? నాకు చెప్పినావుగా నీతులు. దా తీ అన్నం తీ. తీసాను నా దాంట్లో నీకు అచ్చు చిన్న చిన్న ఇవే తీసుకుంటావు కానీ అన్నం ఎత్తావు. నేను ఎత్తాను, నీకు తెలుసు నేను ఎత్తానండి. వేస్ట్ వాళ్ళకి మాట్లాడదు. నీకు తెలిసి అప్పుడు తెలుసు. నాకు తెలియదు ఆరా, ఎన్నిసార్లు ఫుడ్ దొరకలేదురా మనకి. మంచిగా ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు అట్లా ఉంటుంది అర్థమైతలేదు. ఇంకెవరితో మాట్లాడాలి ఉండాలి చెప్పక్క. నీ మంచి కోసం ఆకలైనప్పుడు తింటా మంచి కోసం అంటున్నాడు అన్నప్పుడు కదా తినొచ్చు ఇంకా. కదా వాళ్ళు. నా దగ్గర రాకు నువ్వు నన్ను చెడ్డ చేయకమని అర్థమవుతుందా? నేనేం చెడ్డ చేసలే, నీకు నీ మంచిగా కోరుకున్నా. నా మంచి వద్దు, నువ్వే వద్దనప్పుడు నీ మంచి నాకెందుకు? మారిపోయిన వాళ్ళు మారిపోతారు. డైలాగులు కొట్టాడు, సినిమా కూడా షూటింగ్ చేస్తున్నాడు. నీ ఇష్టం, తింటది లేదంటే నీకు ఇట్లా అదే అన్నం ముందు నుంచి పెట్టుకోవచ్చు కదా, ఇదే పంచాయతీ పెట్టుకొని ఫుడ్ వేస్ట్ చేసినారు. ఎవరు రా వేస్ట్ చేసింది? ఇప్పుడు నువ్వు అన్నం తినకపోతే ఇట్లా వదిలేస్తావా నీకు? నా కడుపున నిండేది. మా అదే చెప్తున్నాను కదా, వాడు పొద్దు నుంచి తినలేడురా. ప్రేమతోటి కదా వచ్చి తింటే అవునమ్మా, నీకు ఆకలైనప్పుడు తింటా అంటున్నాడు కదా. పడేయాల్సిందే కాదు. వాళ్ళు లేచి వెళ్ళిపోతే అయిపోతే ఏ మేడం తినిపిస్తాను కుక్కుతా అంటున్నావు పట్టుకొని, దానివల్ల నువ్వు బయటికి ఆ? తినడం ఇష్టం నేను మీ చెల్లెలు చెప్తుంది దెంగే అంటుంది బయటకు. నేను అట్లెందుకు అట్లా అన్నది అసలు ఆమె. ఏమన్నా పోవచ్చు కదా బయటకు అంట. టైం ఎంత అవుతుంది చూపి, ఈ టైంలో బయటకు పోవాలా? బయటికి పోమని చెప్తలేదు అర్థమైంది. అన్నం తినకుండా వెళ్ళిపోవచ్చు కదా అన్నది ఆమె. ఏదన్నా అర్థం చేసుకునే బట్టి ఉంటది రా. తిడుతున్నారు వీళ్ళు. అన్నం మీద కోపం తీయకు బాయ్. అన్నం పైన చూపిలేను బాయ్, అన్నం పైన అన్నం చూపిలేను. బాయ్ పరేసిన బాయ్. బాయ్, ఆ పిల్ల పైన కోపం తోటి చెయ్యి నూకిన నేను అన్నం దాకింది అది. అన్నం నేను కూడా తింటా. సరే, గడ్డి తింటా. ఉద్దేశమేమో అని లైట్ తీసుకో. వాడికి ఆకలేసి తింటాడు. అన్నం వేసుకో నువ్వే తిను. తింటాను అట్లా తినేటోడైతే పొద్దు నుంచి తింటాడు కదరా. మళ్ళా ఆకలిస్తలేదు అంటున్నావు మళ్ళా నువ్వు. వేస్తేలే బాయ్, నాకు ఆకలి వేసినప్పుడు తింటా, ఒకటి చెప్తే నేను తినను. నాకు వేసినప్పుడు తింటాను. మంచిది తిను, నీకు ఎప్పుడు ఆకలేసి అప్పుడు తిను. కారం కొట్టుకుతా. ఏ మౌని, పైన పర్వాలేదు. ఇప్పుడు కాలు మొక్కుతుంది, నాకు కోపం వస్తుంది. నేను కొట్టినా అనుకో, ఎందుకు అట్లా పిచ్చి లంచోడు చేస్తున్నావు? కొట్టినా నా పని తెంగుతారు మళ్ళా. అనుకుంటే నేను వెళ్ళిపోతాను లేక. నువ్వే వెళ్ళిపోతావు. ఊరికే వెళ్ళిపోతావు. నాకు అన్నం ఆడికి ఆకలేసి అటు తింటాడు మౌని. లైట్ తీసుకో. చూసినావు కదా ఇప్పుడు ఏం చేసి ఉండవు, అది ఎందుకు కనబడతలేదా? నాకు ఎట్లుంటుంది చెప్పు. నువ్వు తిను పనుకో. వాడికి మేము ఏదో ఒకటి చేసి మేము పెడతాం. వాడు ఏమన్నా నేను తింటాను. ఆకలి అయితే నన్ను అంటాడు. నాకు ఆకలి ఉన్నా సరే తింటలేడు వాడు. చూడు నీ గురించి మీట ఏడుస్తుంది. నువ్వేమన్నా మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. మళ్ళీ ఈడు పొమ్మంటే పోతానాక బయటకు నేను. రావండి ఫుడ్ విషయంలో ఇట్లా ఎందుకు అన్నీ. నాకు ఆకలి వేస్తలేదు అక్క. ఇప్పుడు నువ్వేమన్నా నేను తినిపిస్తే తింటానో లేదా? కొంచెం పైన తింటాను నేను. ఇప్పుడు ఇంత అయ్యింది కదా రచ్చ రచ్చ కొంచెం నీ ఇష్టం ఏమన్నా వేసుకో.